తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లైన ఉద్యమ అమరవీరులకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడంలో జాప్యం ఎందుకని ఢిల్లీలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వారి త్యాగాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని ఆయన పేర్కొన్నారు. అమరవీరులకు నివాళులర్పించేందుకు గతంలో వెళ్లాలనుకున్నప్పుడు అనుమతిని నిరాకరించారన్నారు. యువత బలిదానాలతో కొందరు నాయకులు అధికారంలోకి వచ్చారని విమర్శించిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం జనసేన కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తూ హైదరాబాద్లోని రాజ్ భవన్ పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ వడ్డించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1.44 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. అలాగే కొత్త విద్యా సంవత్సరం తొలి రోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సదుపాయాలను మరింత మెరుగుపరిచే దిశలో దీన్ని కీలక అడుగుగా భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఐఆర్ఎఫ్సి రుణం, జపాన్ నిధుల విషయంలో కేంద్రం సహకరించడం లేదని, రాజకీయ కారణాలతో మెట్రో ప్రాజెక్టును అడ్డుకుంటోందని విమర్శించారు. మెట్రో విస్తరణకు అవసరమైన 4,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తామని, కేంద్రం కేవలం అనుమతులు ఇవ్వాలని కోరినా స్పందన లేదన్నారు. అహ్మదాబాద్, విశాఖ మెట్రోలకు అనుమతులు ఇచ్చి హైదరాబాద్కు ఇవ్వకపోవడం వివక్షకు నిదర్శనమని అన్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీలో జరిగిన జనసేన సమావేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న శక్తులను తక్కువ అంచనా వేయకూడదని, సుమతి శతకంలోని బలమైన సర్పము చలిచీమల చేత చిక్కి చచ్చును అనే సూక్తిని ఉదాహరించారు. దేశ సమగ్రతకు ముప్పు కలిగించే విభజనవాద శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కోట్లాది మంది కలిస్తే మంచి లేదా చెడు దిశలో పెద్ద ప్రభావం చూపగలరని పేర్కొంటూ ఐక్యంగా ఉండి దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలని యువతకు సూచించారు. ఒమన్ తీరంలో 3 భారతీయ నావికులు మరణించిన ఘటనపై అమెరికా క్షమాపణ చెప్పకపోవడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. అమెరికా హెచ్చరికలు జారీ చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ విధేయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా 3 రోజులు గడిచిన నావికుల మరణాలపై ప్రధాని స్పందించలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలు, దేశ గౌరవాన్ని దెబ్బతీస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. జైపూర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. నిరసన సందర్భంగా ఆయన చెంపపై కొట్టగా వెంటనే స్పందించిన పార్టీ కార్యకర్తలు దాడి చేసిన వారిపై ఎదురుదాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అభిజిత్ దీప్కే స్పందిస్తూ యువత ఆగ్రహానికి గురి కావద్దని, ఎన్ని అడ్డంకులు వచ్చినా తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తమిళనాడు రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమని సంకేతాలనిచ్చారు. చెన్నైలో అభిమానులతో సమావేశమైన అనంతరం రాజకీయ అరంగేట్రంపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే తన తల్లి మద్దతుదారులతో భారీ సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను ప్రకటిస్తానని అన్నారు. అక్షయ్ కుమార్ రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు రిటైర్ కావాలనిపించినా తన కోసం వందల మంది ఎదురు చూస్తున్నారని గుర్తు చేసుకుని ఆ ఆలోచనను వదిలేస్తానన్నారు. 36 ఏళ్లుగా నిరంతరం పనిచేస్తూనే ఉన్నానని తెలిపారు. రిటైర్ అయితే కూడా ఏదో ఒక పని చేస్తానని, చనిపోయే ముందు 5 సెకండ్ల ముందు మాత్రమే రిటైర్ కావాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అప్పటి వరకు పనిచేస్తూనే ఉండటం మంచిదని అక్షయ్ కుమార్ అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదరడంతో 3 నెలలకు పైగా కొనసాగిన యుద్ధానికి ముగింపు పలికింది. ఈ వారంతో ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి. భారత్తో పాటు ప్రపంచ దేశాలు ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తూ పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొనాలని ఆకాంక్షించాయి. హార్ముజ్ జలసంధిలో నౌకల రవాణా నిరాటంకంగా సాగుతోంది. భారత్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అలాగే ఉక్రెయిన్, రష్యా కూడా శాంతి దిశగా అడుగులు వేయాలని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఇరాన్, అమెరికా శాంతి ఒప్పందం ఖరారయ్యే దశలో ఉన్నప్పటికీ లెబనాన్పై దాడులు కొనసాగుతూ ఇజ్రాయెల్ అడ్డంకిగా మారుతోంది. లెబనాన్లో స్వాధీనం చేసుకున్న ప్రాంతాల నుంచి వెనక్కి తిరగబోమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ స్పష్టం చేశారు. హెజ్బొల్లా కాల్పులకు ప్రతిగా బీరుట్లో ప్రాంతాలపై దాడులకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు. లెబనాన్పై దాడులను నిలిపివేయాలని ఇరాన్ ఒప్పందంలో షరతులు పెట్టగా జూన్ 19న ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని కాజెం తెలిపారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.